హాయ్ అండి. ఈరోజైతే పప్పు గోంగూర చేస్తున్నానండి. పప్పు గోంగూర కూడా చూపిస్తున్నారా? మాకు రాదా అంటారా? లేదండి, అందరికీ పప్పు గోంగూర చేయడం వచ్చు. కాకపోతే అందరూ డైరెక్ట్‌గా పప్పు గోంగూర కలిపి కుక్కర్‌లో పెట్టేస్తారు చాలామంది. అలా కాకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా వస్తుందన్నమాట పప్పు. మనం పప్పు ఒకటే కుక్కర్‌లో పెట్టుకొని మెత్తగా ఉడకపెట్టేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మెత్తగా అయిపోతుంది. తర్వాత మనం పోపు కోసం అయితే ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పప్పులు బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్గా ఉంటుందన్నమాట పప్పులోకి. ఈ ఫ్రై అయిపోయాక ఇందులో ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయినప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాక కొన్ని టొమాటో ముక్కలు కూడా వేసుకొని అవి టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేసుకొని ఒక 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయాక ఇందులో మనం కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇది కలిపేసుకున్నాక మనం కొంచెం చింతపండు రసం వేసుకుంటే పులుపు సరిపోతుందండి. గోంగూర పులుపు ఒకటే సరిపోదు కదా, అందుకని వేసుకొని కలిపేసుకొని మనం ఫస్ట్ ఉడకపెట్టుకున్న పప్పు కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉడకపెట్టేసుకుంటే మనకి పప్పు గోంగూర చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.